Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్. ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లి నియోజకవర్గం గురించి చూద్దాము. దీని పార్లమెంట్ పరిధి వచ్చేసి బాపట్ల. ఇక్కడ కొత్తగా ఫామ్ అయిన బాపట్ల జిల్లా కిందికి వస్తూ ఉంది. ఇది రేపల్లి నియోజకవర్గం వచ్చేసి జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇది వచ్చేసి రేవు మీద పల్లె అని రేపల్లె అనిగా మారిందని చెప్పొచ్చు. సో ఇక్కడ సముద్రపు తీరం ఉంది. ఇక్కడ నిజాంపట్నం పోర్టు కూడా రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. శరవేగంగా పనులు కూడా సాగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీలు దాదాపు 45,000 ఉన్నాయి, గౌడ్లు 45,000, మత్స్యకారులు 10,000, కమ్మ సామాజిక వర్గం 10,000, ముస్లింలు 9,000, కాపులు 44,000, అదర్ బీసీలు అందరూ కలిపి 50,000 దాకా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో వచ్చేసి గౌడ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అత్యధికంగా గెలుస్తూ వస్తూ ఉన్నారని చెప్పొచ్చు. కమ్మ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా అత్యధికంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నారని చెప్పొచ్చు. బీసీలు అందరూ స్కాటర్ అయి ఉన్నారు. చాలా బీసీ సబ్ క్యాస్ట్లు అన్నిటినీ కలిపి 50,000 దాకా ఉన్నారు. సో ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో దేవినేని మల్లికార్జునరావు కాంగ్రెస్ పార్టీ తరఫున 17,400 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో నియోజకవర్గ డీలిమిటేషన్ తర్వాత కొన్ని మండలాలు ఈ నియోజకవర్గంలో చేరడం వల్ల మోపిదేవి వెంకటరమణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి దాదాపు 6,000 మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. 2014లో అనగాని సత్యప్రసాద్ టీడీపీ పార్టీ తరఫున దాదాపు 13,355 ఓట్ల 7.5% మార్జిన్తో గెలుపొందడం జరిగింది. 2019లో తిరిగి అనగాని సత్యప్రసాద్ టీడీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీకి ఫుల్ వేవ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని దాదాపు 11,555 ఓట్లు అంటే 6.12% మార్జిన్తో గెలుపొందడం జరిగింది. ఇది ఒంగోలు గుంటూరు జిల్లాలోనే మంచి మెజారిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో ఎంతటి వేవ్ ఉండిందో అది అందరికీ తెలిసిందే. ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ప్రభావం చూస్తే వైఎస్ఆర్సీపీకి లాస్ట్ ఎలక్షన్స్ లో 78,400 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. టీడీపీకి 89,975, జనసేనకి దాదాపు 11,700 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. బీజేపీకి యాజ్ యూజువల్ గా ప్రతి నియోజకవర్గంలో పడ్డట్టే 1000 లోపు ఓట్లు 900 ఓట్ల దాకా పోల్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ ముగ్గురు ఓట్లు కలిపితే దాదాపు 102,558 ఓట్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పడతా ఉన్నాయని చెప్పొచ్చు. అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ని బట్టి తేడా చూస్తే దాదాపు 24,000 ఓట్లు టీడీపీకి అదనంగా పోల్ అయ్యాయని చెప్పొచ్చు. ఒకవేళ 90% గనక ఓట్ పోల్ గన సమీకృతం అవుతే ఈజీగా టీడీపీకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉండే సీట్ అవుతుంది. ఈయన చూస్తే దేవినేని మల్లికార్జునరావు 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈయన దాని అనంతరం 2019 ఎలక్షన్ ముందర జనసేనలో చేరి దాని తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో తిరిగి చేరడం జరిగింది. ఈయన కూడా కొన్ని మండలాలలో ఈయన వర్గం ఉందని చెప్పొచ్చు. ఈయన కూడా కొన్ని ఓట్ల దాకా చూపించగలుగుతాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మోపిదేవి వెంకటరమణ గారు. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు మినిస్టర్ గా కూడా ఉన్నారు. జగన్ గారితో పాటు వ్యాన్పిక్ కేసులలో ఈయన కూడా అరెస్ట్ అయిన క్యాండిడేట్. జగన్ గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పొచ్చు. 2019, 14, 19లలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 2019లో ఈయనకి ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ ఇవ్వడం జరిగింది. దాని అనంతరం ఈయన రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం. ఈయన కొడుకు గారికి టికెట్ వస్తుంది అని ఆశించినప్పటికీ క్యాండిడేట్ మార్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అనగాని సత్యప్రసాద్. ఈయన 2014 నుంచి 2 సార్లు మంచి మెజారిటీలతో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నాడు. నియోజకవర్గంలో ఈయనకు మంచి పట్టు ఉందని చెప్పొచ్చు. 2024 క్యాండిడేట్స్ వచ్చేసి డాక్టర్ ఈవూరు గణేష్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి దాదాపుగా 28,000 ఓట్లు ఈయనకి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 2009లో ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తా ఇప్పుడు ఈయనకి క్యాండిడేచర్ ఇవ్వడం జరిగింది. ఇంకా టీడీపీ వ్యక్తి చూస్తే అనగాని సత్యప్రసాద్ గత 3 ఎన్నికలలో పోటీ చేసి మంచి మెజారిటీతో
గెలుపొందుతా వస్తా ఉన్నారు. ఒకసారి 2009లో ఓడిపోయినప్పటికీ దాని తర్వాత మంచి మెజారిటీలతో గెలుపొందుతా వస్తా ఉన్నారు. ఇంకా ఈ ఊరి గణేష్ గారికి పాజిటివ్స్ ఏందంటే, మోపిదేవి వెంకటరమణ గారికి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఆ ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ ఈయనకి చేస్తా ఉన్నారు. ఈ ఊరు గణేష్ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల లాస్ట్ ఎలక్షన్స్‌లో అనగాని సత్యప్రసాద్ గారికి ఈ పోలైన గౌడ సామాజిక వర్గం ఓట్లు ఈసారి కొద్దిగా టిల్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్ బలం అని చెప్పొచ్చు. ఇంకా అనగాని సత్యప్రసాద్ గారికి పాజిటివ్స్ ఏంటంటే 3 ఎన్నికల నుంచి పోటీ చేయడము, గత 2 ఎన్నికలలో లాస్ట్ ఎలక్షన్స్‌లో మంచి వేవ్‌ని తట్టుకొని కూడా గెలుపొందడము, ఈ ఎలక్షన్స్‌లో మంచి మాస్ లీడర్‌గా ప్లస్ ఎప్పుడూ నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం, ఇది ఈయనకు పాజిటివ్ స్ట్రెంగ్త్స్ అని చెప్పొచ్చు. ఇంకొక పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏందంటే జనసేనకు కూడా ఈ నియోజకవర్గంలో మంచి ఓట్లే ఉండటం, ఇప్పుడు పొత్తులో భాగంగా ఈయనకే ఎక్కువగా అవకాశాలు ఉండటం, ఇది ఈయనకి పాజిటివ్ అవుతా ఉంది. ఇంకా వైఎస్ఆర్‌సీపీకి ఇంకొకటేంటంటే ఈ నియోజకవర్గంలో నిజాంపట్నం పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతా ఉండడము, చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేయడం, సంక్షేమ పథకాలు ఇవన్నీ వైఎస్ఆర్‌సీపీకి అదనపు అడ్వాంటేజ్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్స్‌లో 2 ఎలక్షన్స్‌లో ఓడిపోవడం వల్ల ఈ నియోజకవర్గం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఈ అన్ని రీజన్స్‌ని మనం బేరీజ్ వేసుకుంటే నా అంచనా వచ్చేసి టీడీపీకే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. సో నా ప్రెడిక్షన్ వచ్చేసి టీడీపీ ఈ సీట్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. జనసేన ఓట్లు గాన 100% ఓట్ ట్రాన్స్ఫర్ గాన జరిగితే టీడీపీకి ఈజీ సీట్ అవుతుంది. ఒకవేళ లేదు అంటే టఫ్ సిట్యుయేషన్ వెళ్తది. ఎందుకంటే ఈ నియోజకవర్గం ప్రతిసారి టీడీపీ గెలుస్తా ఉందనుకొని నిజాంపట్నం పోర్ట్ గాని లేకుంటేనా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గాని, ఈ సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా చేయడము, ఇవన్నీ వీళ్ళకి సపోర్ట్ అవుతా ఉంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే వైఎస్ఆర్‌సీపీ కూడా టికెట్ ఇవ్వడం వల్ల ఆ ఓట్ స్ప్లిట్ కూడా అవుతే ఈ నియోజకవర్గంలో కొద్దిగా టైట్ అవుతది. బట్ ఇప్పుడున్న ప్రిడిక్షన్ ప్రకారం టీడీపీ ఈ నియోజకవర్గంలో ఈజీగా గెలిచే అవకాశాలున్నాయని నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు గాని ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.